హాయ్ అండి. ఇప్పుడు నేను కార్న్ ఫ్లోర్ తోటి హల్వా అయితే చేస్తున్నాను. దానికోసం అనేసి షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. ఆ షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపు ఇక్కడ కార్న్ ఫ్లోర్‌లో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకుంటున్నాను. ఉండలు అసలు ఉండకూడదు. బాగా నీట్‌గా కలుపుకోవాలి. ఈలోపు మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మెల్లగా కార్న్ ఫ్లోర్ అనేది పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఉండలు కట్టకుండా ఉండాలి కాబట్టి కలుపుతూనే చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం ఇలాచి అలాగే ఫుడ్ కలర్ అనేది వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకొని ఇందులో వేసేసుకుంటే హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. మౌల్స్లో వేసేసుకుంటే ఇంకా మన హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీను కట్ చేసిద్దంట, అందుకనేసి నేను కేక్ లాగా రెడీ చేశాను. మీను హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ కేక్ లాగా కట్ చేసింది.